హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ దీపావళికి అన్ని ఇంట్లో ఉండే వాటితోటి టేస్టీ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కలర్ఫుల్తో పాటు అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనందరం కూడా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని గులాబ్ జామున్స్ చేస్తూ ఉంటాం కదండి. ఆ గులాబ్ జామున్స్ చేసే అంత టైంలోనే చేసుకోవచ్చు. అది కూడా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. హెల్దీ స్వీట్ పెట్టిన వాళ్ళం అవుతాము. దీనికోసం నేను ఒక బౌల్లో 1/2 కప్పు కర్డ్ తీసుకున్నానండి. పెరుగు 1/2 కప్పు తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి ఇలా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతో అయితే అన్నీ కూడా ఒకే కప్ తోటి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగంతా కూడా విస్కర్తో బాగా కలిపిన తర్వాత 2 కప్పులు గోధుమ పిండి వేస్తున్నానండి. ఇందులో ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూను కుకింగ్ సోడా, వంట సోడా అంటాం కదండి, ఆ వంట సోడా వేసి ఇలా బాగా కలిపి కొంచెం వాటర్ అవసరం అవుతాయండి. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కలుపుకొని ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ బోర్లిచ్చి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం పాకం కోసం సిరప్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదండి. కప్పున్నర పంచదార, అలాగే కప్పున్నర వాటర్ పోసి ఈ విధంగా మనం గులాబ్ జామున్స్కి అయితే ఎలా పాకం రెడీ చేసుకుంటామో అదే విధంగా కొంచెం దగ్గరకు వచ్చేలాగా, కొంచెం జిగురుగా అయ్యేలాగా చూసుకొని మనం ఈ సిరప్ అనేది పక్కన పెట్టుకోవాలి. పంచదార పాకం పక్కన పెట్టి మరొక ప్యాన్ పెట్టుకొని మనం ఇందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి. మనం ఇందాక గోధుమ పిండితో కలుపుకున్నాం కదండి. ఈ ఆయిల్ సిమ్లో పెట్టి మనం ఇందాక గోధుమ పిండి తీసుకున్న ఈ గోధుమ పిండిని మీరు చపాతీ కర్రతోటి ఈ విధంగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోండి. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదండి. కొంచెం ఆ మందం ఉండేటట్లు చూసుకోండి. చూసుకొని మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇవి ఇలానే చేయాలని నేను చేసినట్లు కొంచెం పెద్దగా చేశాను కదా నేను, అలాగే చేయాలని ఏం లేదు. మీరు కొంచెం చిన్న చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ అనేది మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజు ఉండేలాగా తీసాను అనమాట. మీరు కావాలంటే ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా వస్తున్నాయండి. పిండి అనేది ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టడం వల్ల నానే ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుని, అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో తీసుకుంటే అప్పటికప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోండి. మళ్ళీ హైలో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వకుండా పైన వచ్చేసరికి కలర్ మారిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కేంత వరకు మీరు హైలో ఉంచుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా సిమ్ పెట్టి వేయించి ఇదిగోండి ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉంచేసి ఇప్పుడు మనం తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ పంచదార పాకంలో ఇవన్నీ కూడా వేసుకోవాలండి. పంచదార పాకం కూడా గోరువెచ్చగా ఉంటుందన్నమాట. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఇవన్నీ కూడా పాకం పీల్చుకుంటాయి అన్నమాట. మీరు ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి వదిలేస్తే మీరు పాకం అంతా కూడా పీల్చుకున్నాక ఇవి తీసేసి సెకండ్ రౌండ్ ఇంకా మిగతాయి కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకేసారి అన్ని ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా వేసుకోకూడదండి. చాలా టేస్టీగా గోధుమ పిండితోటి ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఈజీగా గులాబ్ జామున్ చేసుకున్నంత టైం కూడా పట్టదండి. చాలా త్వరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇవి ఉంచి మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. తీసుకొని మిగతా ఉన్నాయి కదండి మనం ఆయిల్లో వేసినవి, అవి కూడా ఇంకొక రౌండ్ ఇట్లానే వేసేసి అవి కూడా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి పాకం అంతా కూడా పీల్చుకున్న తర్వాత అలాగా రెండు వైపులా పాకం పట్టేలాగా తిరిగేయండి. ఎక్కడా కూడా మీకు ఇవి విరిగిపోవడం అంటూ ఉండదండి. ఈ సైజు మాత్రం మీరు చిన్న సైజు కావాలంటే కొంచెం కోవ బిళ్ళలాగా ఆ సైజులో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు సైజ్ అనేది రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. సైజు, షేపు అదంతా కూడా మీ ఇష్టం అండి. మీకు వీలైన బట్టి చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు అయితే బాగుంటాయని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న పీస్ ఉంది కదా, ఆ సైజులో చేసుకుంటే ఇంకా చూడటానికి కూడా పిల్లలకి ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. స్వీట్ అనేది గోధుమ పిండితో చేసినా కూడా చాలా హెల్దీ కదండి ఈ స్వీట్. మీరు పంచదార ప్లేస్లో బెల్లం సిరప్ కూడా వాడుకోవచ్చండి. ఇంకా హెల్దీగా కావాలి అనుకున్నట్లయితే బెల్లంతో కూడా సిరప్ చేసుకొని ఈ విధంగా పాకం పట్టుకొని వేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.